ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. శ్రీ శివపురాణం ప్రకారం ఏ రోజున ఏ పూజ చేయాలో మీకు తెలుసా? వారంలోని 7 రోజుల్లో ఏ దైవాన్ని కొలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో శివపురాణం వెల్లడించింది. ఏ దేవతను పూజించినా ముందుగా సంతోషించేది శివుడేనని శివపురాణం పేర్కొంటుంది. ఆ వారాలకు సంబంధించిన దేవతలు ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకుంటాడట. ఆ పూజా ఫలాన్ని ఆ దేవతలకు కాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడని శివపురాణంలో ఉంది. సృష్టికి ఆదిలో ముల్లోకాలు అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండింటినీ శివుడే కల్పించాడు. శివపురాణం ప్రకారం మానవుల పాప పుణ్యాలు పూర్వజన్మ కర్మఫలాలను అనుసరించి ఉంటాయట. అందుకే కర్మఫలాన్ని అనుసరించి వచ్చే రోగాలు, కష్టాల విముక్తికే పూజలున్నాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకుంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన. ముందుగా ఆదివారం రోజు సూర్య భగవానుణ్ణి పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠరోగం తగ్గుతాయి. ఆదిత్యునికి పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేస్తే సూర్యానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. రెండవది సోమవారం రోజున సంపద కోరుకునేవారే లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండితులకు నెయ్యితో భోజనం పెట్టాలి. తరువాత మంగళవారం రోజు రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీ దేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పుతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి. తరువాత బుధవారం ఈ రోజున పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్య ప్రాప్తిస్తుంది. తరువాత గురువారం ఈ రోజున ఆయుష్, ఆరోగ్యాన్ని కోరుకునేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలు, నెయ్యిలతో చేసిన పదార్థాలను నివేదించాలి. తరువాత శుక్రవారం ఈ రోజున ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. ఆ రోజున పూజానంతరము వేద పండితులు తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. తరువాత శనివారం ఈ రోజున రుద్రాద్రి దేవతలకు ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు నువ్వులతో హోమం చేసి, నువ్వులను దానం ఇచ్చి, నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేస్తే పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ విధంగా శివపురాణం ప్రకారం చేయటం వలన శివుని యొక్క అనుగ్రహం పొందవచ్చని మన శాస్త్రంలో చెప్పబడింది మరియు పురాణాలలో కూడా వెల్లడించారు.